ఆర్జీవన్ వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సింగరేణి కంపెనీ స్థాయి హాకీ క్రీడా పోటీలను గోదావరికని జవహర్ లాల్ నెహ్రూ క్రీడా స్టేడియంలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ హాజరై జెండా ఆవిష్కరణ చేసి టాస్ వేసి హాకీ క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మరియు ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య, SO2 జీఎం కె చంద్రశేఖర్, పర్సనల్ మేనేజర్ ఎం రవీందర్ రెడ్డి, అధికారుల సంఘం ప్రతినిధులు పెరుమాళ్ల శ్రీనివాస్, శ్రావణ్ కుమార్, వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ గౌరవ కార్యదర్శి హనుమంతరావు, ఎక్స్ప్లోరేషన్ డీజీఎం రమేష్, సీనియర్ సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి, అన్ని ఏరియాల క్రీడా సూపర్వైజర్స్ జాన్స్ వెస్లీ, సిహెచ్ అశోక్, పర్స శ్రీనివాస్, నరేందర్ రెడ్డి, హెచ్ రమేష్, కోఆర్డినేటర్ సామల సత్యనారాయణ, సింగరేణి స్థాయి అన్ని ఏరియాల హాకీ క్రీడాకారులు పాల్గొన్నారు. ఇప్పుడు మార్చి పోస్ట్ ఉంటుంది. మన ముఖ్య అతిథిగా సెల్యూట్ రాష్ట్రంగా బెల్లంపల్లి అండ్ మన్నమరి టీమ్ he played so many Coal India matches. Rajesh, Murli, Naresh, Osati, Stan Papa, Anvesh, Shiva Krishna, P. Sadanandam, Arjit, 3 and Vipalpalli India, Prasad, goalkeeper, Sampath, Kottagudem Corporate, Srinivas Reddy, and his team, senior players, Banu, Gulangas, Srinivas Reddy, Vinod, Satish, Manur and Nalani team, Pablo Krishna, Srinivas, Ramesh Singh, Srikant, Rajivan to team, Kishore, team manager and flag bearer, Ravisapi team, Eddu Sadaya, Suresh and his team, Ballam Tirupathi, K. Ramesh. The rules and regulations which govern us and desire us for the glory of our coal companies and glory of our sports. Jai Hind. అప్పుడు ఏమన్నా ప్రెసిడెంట్ మరియు ఇతర అన్ని అధికారులు మరియు స్పోర్ట్స్ సూపర్వైజర్స్ మనం వచ్చిన స్పోర్ట్స్ ఇంట్రడక్షన్ కార్యక్రమం ఆదిత్య యువ క్రీడాకారులు నాలుగు క్వార్టర్లు వారి బొకే అందించవలసిందిగా మన మధ్యలయ్య గారు డిప్యూటీ జనరల్ సెక్రటరీ కృతజ్ఞతలు వారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే వారికి మూమెంట్ అందజేయవలసిందిగా మన ముఖ్య అతిథి గారు ఆర్జీవన్ ఏరియా జనరల్ మేనేజర్ రిక్వెస్ట్ చేస్తున్నాము.
వచ్చింది, ఆ రోజులు వచ్చింది. మూమెంట్ మా ఎస్పీ చంద్రశేఖర్ గారు చేస్తున్నారు. బెస్ట్ డిఫెండర్ గా వారి సేవలు చేశారు. వారికి మూమెంట్ వాసిగా ఎం రవీంద్రెడ్డి గారు మూమెంట్ వాసిగా వారికి సీఎంఓ కాన్స్టిట్యూషన్ శ్రీ శ్రీనివాస్ గారిని అలాగే మొమెంటోను చేస్తున్నాను. అలాగే మొమెంటో శ్రీ ఎలియాస్ గారు, మొహమ్మద్ ఎలియాస్ గారు. సైడ్ రావాలి, మీరు అడ్డం రావాలి. ఇలా ప్రధాన జిఎం గారికి అండి అభిజ్ భాయ్. లలిత్ కుమార్ కొత్త వాళ్ళకి లలిత్ కుమార్ జిఎం టోర్నమెంట్ సింగరేణి ఈ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న శ్రీ హనుమంతరావు గారు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ శ్రీ మడ్డెల్లయ్య గారు. మాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ సింగరేణిలో అటు బెల్లంపల్లి దగ్గర నుంచి ఇటు మణిగూడు దాకా, అటు ఇల్లందు నుంచి భూపాలపల్లి దాకా మిమ్మల్ని అందరినీ సింగరేణిని అన్ని ఏరియాలను ప్రాతినిధ్యం వహిస్తూ ఇక్కడ ఆడడానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ చూడడం, కలవడం, మీ యొక్క ఆటను గమనించడం యొక్క అవకాశం దొరికినందుకు. అట్లా ఇందాక మడ్డెల్ల గారు అన్నట్టుగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లా ఇంటర్ ఏరియాని మన ఏరియాలో ఆజీవన్ ఏరియాలో మేము పెట్టుకోవడం అనేది మా అందరికి ఆజీవన్ ఏరియా ఉద్యోగులకు యాజమాన్యాలకు సంతోషం ఉన్నది మా ఈ స్టేడియంలో పెట్టుకోవడం. క్రీడాకారులు అంటేనే ఒక ప్రత్యేకత ఉంటుంది. క్రీడలకు సమాజంలో ఒక ప్రత్యేకత ఉంది. క్రీడాకారులు ఉండే లక్షణాలు కూడా వేరే ఉంటాయి, మనం గమనిస్తూ ఉంటాం. క్రీడాకారులను శారీరకంగా బలంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా బలంగా ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది. మనము కంపెనీలో ఎన్నో ఒడిగడుగులు ఎదుర్కొంటూ ఉంటాము. ఆ ఒడిగడుగులను ఓపెన్ క్యాస్ట్ లో కానీ అండర్ గ్రౌండ్ లెవెల్ డిపార్ట్మెంట్స్ లో అందులో నాయకత్వ లక్షణాలే కంపెనీని నడిపిస్తా ఉన్నాయి. ఎన్ని కష్టాలు వచ్చినా కంపెనీ ముందుకు నడిపడంలో అట్లా క్రీడలలో కూడా అట్లనే ఉంటారు. మీరు ఆడుతున్న 11 మంది ప్లేయర్లు 11 సపరేట్ కాదు, 11 మంది ఒకటే జట్టుగా 11 మంది ఒకటే హృదయంతో హార్ట్ఫుల్ గా ఆడినప్పుడే క్రీడలు గెలుస్తాయి. దాని ఇంట్రెస్ట్ పెంచుకొని చేయడం అనేది ఈ యొక్క హాకీని సింగరేణిలో నిలపడానికి మీ వరకే మీరు కృషి చేస్తున్నారు. మరొకసారి అందరికి బెస్ట్ విషెస్, ఆల్ ది బెస్ట్. సింగరేణి జై జై సింగరేణి. సింగరేణి లెవెల్లో ఇక్కడ టోర్నమెంట్ జరగడం ఆర్జీ1 కు మంచి పరిమాణం. ఎందుకంటే మా ఏరియాలో జరగడం చాలా అభినందిస్తున్నాం. దీన్ని విజయవంతం చేయడానికి ఇక్కడ సూపరింగ్ చేసినటువంటి స్పోర్ట్స్ కోఆర్డినేటర్ సత్యనారాయణ గారికి, అందరికీ ఇది సక్సెస్ఫుల్ గా కావడానికి అందరూ సమష్టిగా చేసుకొని దీన్ని విజయవంతం చేయాలి. ఎందుకంటే బహుశా నేను సింగరేణిలో 85 నుంచి చూస్తున్నా, బహుశా ఏ సంస్థలో అన్ని స్పోర్ట్స్ను చేస్తూ చాలా ఆర్గనైజేషన్ చేస్తూ ఆల్ ఇండియా లెవెల్లో కూడా మన సింగరేణిని పేరు తెచ్చినటువంటి చాలా మంది కళాకారులు కానీ స్పోర్ట్స్ మెన్స్ కానీ చాలా మంది ఉన్నారు. అలానే ఇక ముందు కూడా మన సింగరేణిని ఆల్ ఇండియా లెవెల్లో రాణించాలని చెప్పి నేను వాటి అందరూ కూడా స్పోర్ట్స్ మెన్ కు ప్రత్యేకమైనటువంటి మనవి చేస్తున్నా. మన సింగరేణిలో పనిచేస్తూ స్పోర్ట్స్ ను ఈ విధంగా మనం చేస్తున్నామంటే చాలా గర్వకారం.